వచ్చినప్పుడు. అలాంటి అంటే ఆదివారం రాకపోతే ఏంది, ఆదివారం రాకపోతే ఏంది, వచ్చి ఆదివారం పోవచ్చు కదా అన్నటువంటి ఒక తలంపు వస్తూ ఉంటుంది. అయితే ఆదివారం మందిరానికి రావటం అన్నది ఇదొక రూల్ కాదు, ఇదొక రిలేషన్షిప్. ప్రభువుతో నీకున్న బంధం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను ఇక్కడున్న పేరెంట్స్ని, మీ పిల్లల్ని చూడకుండా మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు ఉండగలుగుతారు? ఎంతసేపు ఉంటారు అని అడగాల కదా. గంట కనపడలేదు అనుకో మీ పిల్లలు, ఎలా ఉంటుంది? కింద మీద అయిపోతారు కదా. స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి సాయంత్రం వరకు మనకి నిబ్బరంగా ఉంటాం. స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఒక గంట సేపు మీ పిల్ల రాలేదనుకో ఇంటికి, మీకు ఎలా ఉంటుంది? ఎంత కింద మీద అయిపోతాం. అది రిలేషన్షిప్. అంటే నీ మనస్సు, నీ హృదయము దేవుని కొరకు అలాగ తపన పడినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. అదే కదా ప్రేమకు సూచన, అదేగా. అంతేగాని ఆదివారం రాకపోతే పాస్టర్ గారు తిడతారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఆదివారం రావాలంట, రాకూడదంట. ఇవన్నీ మనుషులు చూసే దృక్పథం, అది మనుషులు చూసే విధానం. అది ఏ రిలేషన్షిప్ కూడా రూల్స్తో నిలబడదు. ఒక భార్య భర్త ఇద్దరు అనుకున్నారనుకో, మనం రోజు 10 నిమిషాలు మాట్లాడుకోవాలి, లేదంటే ఒక గంట సేపు మాట్లాడుకోవాలి. వారంలో కనీసం 3 సార్లైనా మన ఇద్దరము కలుసుకొని బయటికి వెళ్ళాలి. భార్యాభర్త రూల్స్ లాగా పెట్టుకున్నారనుకోండి, రూల్ ఏమైద్ది? వింటున్నారా అందరూ? వినండి, నన్ను చూడండి అందరూ. పిల్లలకితో మనం అలవాటైపోవాలి. సర్కస్లో ఆడేవాళ్ళు ఉంటారే, సర్కస్లో కోతుల్ని సింహాలని ఆడిచ్చే పిల్లలతో మనకి కట్ల మీరు అలవాటైపోవాలా. ఒక చేతి ఇట్లా ఆడిస్తూ ఉండాలా, 2 చెవులు వాక్యం వింటూ ఉండాలి. హల్లెలూయా. రూల్ ఏం చేస్తుందో తెలిసిన? రూల్ ఎప్పుడు కూడా ప్రేమను చల్లార్చేసిద్ది. ఒక భార్య భర్తతో ఇలాగా పెట్టుకుంది అనుకోండి, నువ్వు నెలకి వారానికి ఒకసారి నన్ను బయటికి తీసుకుపోవాలి, రోజుకు 1/2 గంట నువ్వు నాతో మాట్లాడు. వాడేమనుకుంటాడంటే ఆ 1/2 గంట కోసం చూసుకుంటూ ఉంటాడు. ఈ 1/2 గంట ఏమని తృప్తిపరిస్తే చాలు, ఈ 1/2 గంట ఏమో మాట్లాడితే చాలు. ఏమంటే వారానికి నన్ను ఒకసారి బయటికి తీసుకెళ్ళమన్నా కదా అని భార్య అన్నప్పుడు, వారానికి ఒకసారి తీసుకెళ్తే చాలు. గబగబ హడావుడిగా బండి ఎక్కించుకొని బయటికి తీసుకొని పోయి అక్కడ ప్రేమ ఉండదు. నువ్వు పెట్టిన రూల్ మాత్రం నెరవేరుతుంది. కొద్ది రోజులు మీరు అలానే తిరిగారనుకోండి, ఏమవుతుంది? ఎవరికి అవటం లేదు. ఎట్లా? భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నా. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే భార్య అంటది, నువ్వు మొహమాటం కొద్దీ ఏదో తీసుకెళ్ళాలి కదా అని నన్ను తీసుకెళ్తున్నావు, కానీ నువ్వు ప్రేమతో తీసుకెళ్ళట్లా. మాట్లాడాలి కదా అని నాతో మాట్లాడుతున్నావు, కానీ నిజంగా నువ్వు ప్రేమతో మాట్లాడట్లా. విసుగొచ్చిద్ది, వెక్స్ అయిపోతాం. అందుకని క్రీస్తుతో మనం కలిగి ఉన్నది రూల్స్ కాదు, యేసుక్రీస్తు ప్రభువుతో మనం కలిగి ఉన్నది సంబంధం. అదే కీర్తనాకారుడు చెప్పింది, నేను నీ మందిరానికి ఎప్పుడు వస్తానా, ఎప్పుడు వెళ్తానా అని నా ఆత్మ నాలో తొందరపడతా ఉంది. ఆ తొందరపాటు, నా మందిరానికి ప్రభువుని నేను కలుసుకోవడానికి నేను బయలుదేరి పరుగున వెళ్ళాలి అనేటటువంటి తపన హృదయంలో లేనప్పుడు నువ్వు ప్రభువుని ప్రేమించట్లేదంటానికి నిదర్శనం అదే. ఎన్నో కారణాలు వస్తాయి. ఆ కారణాలు ఆదివారంనే వస్తాయి. ఆదివారం పోటే ఆటంకాలు వస్తాయి, ఆదివారం పోటే జ్వరాలు వస్తాయి,
ఎన్నో వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనం దాన్ని ఏం చేసేయాలి? ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. నా ప్రభువు కోసం నేను దీన్ని జయించలేనా? నా ప్రభువు కోసం నేను దీన్ని పక్కన పెట్టలేనా అని చెప్పేసి మా పెద్దమ్మ కొడుకున్నాడు, నాకు బాగా గుర్తు. ఆ రోజు ఆదివారము ప్రార్థన ఉంది మనకి. వాడి పెళ్ళి ఆ రోజు. దినేష్ మా పెద్దమ్మ కొడుకు, వాడి పెళ్ళి. ఈ పెళ్ళికి వెళ్ళా, ప్రార్థన ఉంది మనకి. ఏది నాకు ముఖ్యం? ప్రార్థన ముఖ్యం కదా. నేను తర్వాత వాడిని కలిసి చెప్పాను, ప్రార్థన ఉందిరా అందుకని రాలేదు నీ పెళ్ళికి, సారీ అని చెప్పా. పర్లేదులే అన్నయ్య, నాకు తెలుసులే అన్నాడు వాడు కూడా. జనాలు అలవాటు అవుతారు నీ భక్తికి, వాళ్ళు అలవాటు అవుతారు. ఏమి రాదు, ఈరోజు ఆదివారం ఆమెకు చెప్పిన వేస్టు, ఆమె రాదు అని అనుకోవాలా. నువ్వు చెప్తే నువ్వు ఎగేసుకొని వచ్చేటట్టుకుంటే నీ సాక్ష్యం అక్కడ ఏం లేదని అర్థం. చెప్తే ఈయనకి చెప్పామనుకో, ఏమి చెప్పామనుకో, ఆదివారం పూట వస్తారని నేను ఉద్దేశంతో ఆదివారం మందిరం ఉన్న రోజునో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే నీకు సాక్ష్యం అక్కడ నిలబడి లేదు. నీ సాక్ష్యం ఏమీ లేదు అక్కడ, ఒట్టుట్టిదే. బలమైన సాక్ష్యాలు కలిగి ఉందాం, ప్రభుతో బలమైన బంధాన్ని కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా.